హాయ్ అండి, నేను మీ శ్రీదేవి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎమ్మీ కుకింగ్. ఈరోజు రెసిపీ వచ్చేసి పూరీకి కాంబినేషన్గా బేసన్ కర్రీ. బేసన్ కర్రీని పూరీకే కాదండి, చపాతీకి, జొన్న రొట్టెకైనా బాగుంటుంది. రోటీలకు ఏ కర్రీ చేయాలో అర్థం కానప్పుడు ఈ బేసన్ కర్రీని ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ ఉంటుంది, అలాగే 10 నిమిషాల్లో అయిపోతుంది. మరి ఈ పూరీ అలాగే బేసన్ కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు బేసన్ కర్రీ చేసుకోవడానికి ముందుగా కర్రీలోకి కావాల్సినవి కట్ చేసి పెట్టుకోవాలి. 2 మీడియం సైజు ఆలూను ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. 3 రెబ్బల కరివేపాకును, కొంచెం అల్లాన్ని దంచి తీసుకోండి. ఇలా అల్లాన్ని ఫ్రెష్గా తీసుకుంటే కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుంది. అల్లం లేకపోయినట్లయితే అల్లం వెల్లుల్లి పేస్ట్నైనా తీసుకోండి. 2 మీడియం సైజు టమాటాలను సన్నగా కట్ చేసుకోవాలి. ఒక ఉల్లిగడ్డను ఇలా పొడువుగా కట్ చేసుకొని తీసుకోవాలి. అలాగే 5 పచ్చిమిరపకాయలను 2గా చీల్చుకొని ఇలా సన్నగా కట్ చేసుకోండి. 2 క్యారెట్లను కూడా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇవి అన్నీ మీరు చేసే క్వాంటిటీని బట్టి పెంచుకోండి. ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత కర్రీని చేయడానికి స్టవ్ను వెలిగించి ఒక పాత్ర పెట్టుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత అందులో పోపు గింజల్ని వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పును ఇవన్నీ కొద్దిగా వేసుకోవాలి. ఒక్కసారి కలిపి వేస్తున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని, కరివేపాకు వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిగడ్డను వేసుకొని అలాగే దంచి పెట్టుకున్న అల్లంని కూడా వేసుకోవాలి. క్యారెట్ని కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన ఆలూను వేసుకొని కలుపుకోవాలి. మీరు ఆలూను విడికించి కూడా తీసుకోవచ్చు. తర్వాత అందులో టేస్ట్కు తగినంతగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. మూత పెట్టి 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకొని 3 నిమిషాలకు ఆలు 50% ఉడికిపోతుంది. అప్పుడు అందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని టమాటాను కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కలిపి మూత పెట్టి 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. టమాటా మరీ మెత్తగా ఉడకనవసరం లేదు, కొంచెం మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు చేసే దాన్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టి ఎసరును మరిగించాలి. అది మరిగేలోపు ఒక పాత్రలోకి 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని తీసుకొని నీళ్లు పోసి ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఎసరు మరుగుతున్నప్పుడు ఆలు, క్యారెట్ ఉడికిపోతాయి. ఆలు ఉడికిందా లేదా ఒకసారి చూసుకొని ఉడికిన తర్వాత అందులో మనం కలిపి పెట్టుకున్న శనగపిండిని వేసుకోవాలి. వేసుకొని 1-2 నిమిషాలు కలుపుకుంటూ మరిగించుకోవాలి. కొంచెం దగ్గర పడితే చాలు, ఎందుకంటే చల్లారిన తర్వాత బేసన్ కర్రీ చిక్కబడుతుంది. అందుకని ఇలా ఉంటే సరిపోతుంది. చివరగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని దించేయాలి. అంతేనండి, బేసన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక పాత్రలోకి తీసుకొని సర్వ్ చేయడమే. ఇప్పుడు పూరీని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు పూరీ కోసం పిండిని కలుపుకుందాం. ఒక పాత్రలోకి జల్లను పెట్టుకొని 2 కప్పుల పూరీ పిండిని అలాగే 2 టేబుల్ స్పూన్ల శనగ పిండిని వేసి జల్లించుకోవాలి. జల్లించుకున్న తర్వాత అందులో 2 టీ స్పూన్ల రవ్వను వేసుకొని టేస్ట్కు తగినట్లుగా ఉప్పు యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్ల
ఆయిల్ని వేసుకొని పిండిని కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకొని మూత పెట్టి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి పిండిని కలుపుకోవాలి. చిన్న చిన్న ముద్దలుగా కట్టుకోవాలి. కట్టుకున్న తర్వాత ఒక్కొక్క ముద్దను తీసుకొని ఆయిల్ రాసుకుంటూ పూరిని చేసుకోవాలి. పూరి లావుగా కాకుండా సన్నగా కాకుండా మీడియంగా ఉండేటట్లు చూసుకోండి. లావుగా చేసుకుంటే పూరి అనేది సరిగ్గా కాలదు. అలాగే మరీ సన్నగా చేసుకుంటే పూరి అనేది గట్టిగా అవుతుంది. అందుకే మీడియంగా ఉండేటట్లు చూసుకోవాలి. ఇలా ఉండాలి. ఇప్పుడు చేసుకున్న పూరీల్ని ఒక పాత్రలో తీసుకోవాలి. అన్నీ అదే విధంగా చేసుకొని పాత్రలోకి తీసుకొని పెట్టుకోవాలి. స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని అది బాగా వేడైన తర్వాత ఒక్కొక్క పూరిని వేసుకుంటూ కాల్చుకోవాలి. పూరికి ఆయిల్ అనేది వేడిగా ఉండాలి. అప్పుడే పూరి మంచిగా పొంగుతాయి. పూరి మంచిగా కాలుతుంది. మంచి కలర్ కూడా వస్తుంది. పూరిని వేసుకున్న తర్వాత ఆయిల్ని ఈ విధంగా దానిపైన వేస్తూ ఉంటే పూరి అనేది ఇలా పొంగుతుంది. పూరి ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్కు మలుపుకోవాలి. అన్నీ ఇదే విధంగా కాల్చుకొని ఒక పాత్రలోకి తీసుకోవాలి. ఇంతేనండి, పూరి బేసన్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంతేనండి, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.